ఇండోర్ పువ్వుల కోసం నివారణలు. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తాయి. ఏదో ఒక సమయంలో ప్రతి వ్యక్తి జీవితంలో హెచ్చుతగ్గులు చూసి ఉండాలి. అయితే కష్టపడి శ్రమతో మనిషి ఆ సమస్యల నుంచి బయటపడగలడు. కానీ కొన్నిసార్లు చాలా ప్రయత్నాల తర్వాత కూడా సమస్యలు మనల్ని విడిచిపెట్టవు. జీవితంలో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అటువంటి పరిస్థితిలో జ్యోతిష్యం మరియు వాస్తుశాస్త్ర సహాయం తీసుకోవచ్చు. జ్యోతిషశాస్త్రంలో ఇటువంటి అనేక అద్భుతాలు మరియు సరళమైన నివారణలు సూచించబడ్డాయి. వీటిని అనుసరించడం ద్వారా జీవితంలోని అనేక సమస్యలు మరియు అడ్డంకులను తొలగించవచ్చు. ఈ నివారణలలో ఒకటి మందార పువ్వు యొక్క నివారణ. ఈ రోజు మేము మీకోసం మందార పువ్వుకు సంబంధించిన కొన్ని నివారణలను తీసుకువచ్చాము. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఆ చర్యల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సూర్యుడిని బలపరిచే మార్గాలను తెలుసుకోండి. మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే ఇంటికి తూర్పు దిశలో ఎరుపు మందార చెట్టును నాటడం చాలా ఫలవంతంగా ఉంటుంది. ఇది మీ సూర్యుడిని బలపరుస్తుంది. అంతేకాకుండా మందార చెట్టు ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుంది. ఇప్పుడు శత్రుత్వాన్ని తగ్గించే చర్యలను తెలుసుకోండి. మీకు ఎవరితోనైనా శత్రుత్వం ఉంటే దాని ప్రభావాన్ని తగ్గించడానికి మీరు ఆ వ్యక్తికి ఎరుపు మందార పువ్వును బహుమతిగా ఇవ్వవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు దాని ప్రభావాన్ని త్వరలో చూస్తారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి చర్యలు తెలుసుకోండి. మీరు జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే మరియు దాని నుండి బయటపడాలని కోరుకుంటే మంగళవారం బజరంగబలికి మరియు శుక్రవారం మా లక్ష్మికి ఎర్ర గులాబీ పువ్వును సమర్పించండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ వస్తువులు దొంగిలించబడినా లేదా ఏదైనా విలువైన వస్తువు పోయినా మీరు ఈ పరిహారం తీసుకోవచ్చు. ఇప్పుడు శక్తిని పొందడానికి పరిష్కారం తెలుసుకోండి. గ్రంథాల ప్రకారం మందార పువ్వు లేకుండా సూర్యుని ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో సూర్యుని వంటి కీర్తిని పొందాలంటే క్రమం తప్పకుండా పూజించండి మరియు అతనికి నీరు సమర్పించేటప్పుడు అందులో ఎర్రటి మందార పువ్వును వేయాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు మంగళ దోష్ నివారణ గురించి తెలుసుకోండి. జాతకంలో మంగళ దోషం ఉన్న వ్యక్తి ఆలస్యంగా వివాహం చేసుకుంటాడు. ఇది మాత్రమే కాదు, మంగళ దోష్ వల్ల ఒక వ్యక్తికి ప్రమాదం జరిగే అవకాశాలు కూడా పెరుగుతాయి మరియు వివాహం తర్వాత భాగస్వాముల మధ్య ఎల్లప్పుడూ విభేదాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మంగళ దోషాన్ని వదిలించుకోవడానికి ఒక వ్యక్తి తన ఇంట్లో ఎర్ర మందార మొక్కను తప్పనిసరిగా నాటాలి. అయితే ఈరోజు వీడియోలో అంతే. ఇలాంటి జ్యోతిష్యం, రోజువారీ పంచాంగం, జాతకం, పండుగలు మరియు సనాతన ధర్మం గురించి ఇతర ముఖ్యమైన సమాచారం కోసం దయచేసి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.